నమస్కారం. సొగశుడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు కనుమ సందర్భంగా మీకు అన్ని కూడా నేను స్పెషల్ శారీస్ చూపించబోతున్నాను. మరి ఆ శారీస్ చూడడానికి మనం వచ్చేసాం కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి. మరి ఆ బ్యూటిఫుల్ శారీస్ ఏంటో చూసేద్దామా? శ్రీ జాను టెక్స్లో ఈరోజు కనుమ సందర్భంగా అన్ని కూడా కలర్ఫుల్ శారీస్ చూపించబోతున్నాను. మన ఫస్ట్ శారీ వచ్చేసి తారామోర్ శారీ. ఇది జూట్ మిక్స్ శారీ. లైట్ గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్లోనే మనకి 2 షేడ్స్లో వస్తుంది. ఈ శారీ వచ్చేసి కింద ఏమో డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది ప్యారెట్ గ్రీన్లో, పైకి వచ్చేసరికి లైట్ కలర్ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ యూస్ చేశారు. ఆల్ కలర్స్ మనకి మిక్స్ చేశారు. బోర్డర్లో వచ్చేసి మనకి కొంచెం అంటే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. పైన బ్లూ కలర్తో మనకి చిన్న గోట్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇది ఒకటే కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే ఒకటే సింగిల్ ప్యాచ్ వర్క్ వచ్చింది. దీంట్లో మనకి బాక్సెస్ లాగా అన్నీ కూడా ఆల్ కలర్స్ మిక్స్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకు ఒక క్రీపర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ శారీ కలర్తో పాటు ఇంకొకటి వచ్చేసి చిన్న కడ్డీ బోర్డర్ అండి, షిమ్మర్ మెటీరియల్తో బోర్డర్ తీసుకుని తర్వాత మళ్ళీ బ్లూ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్లో వచ్చేసి మనకి అంతా కూడా మనకి కొంచెం జాలీ టైప్, అక్కడ కూడా మనకి డైమండ్ షేప్లో మనకి కొంచెం నెట్టెడ్ టైప్లో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మనకి జూట్ మిక్స్ చేశారు. దీంట్లో మొత్తం ప్రతి ఒక్క డైమండ్లో కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా మనకి ఒక చిన్న కుందన్ని కూడా ఇచ్చారనమాట. ఈ కుందన్స్ అనేవి మనకి 2.5 మీటర్స్ వస్తాయి. ఆ తర్వాత నుంచి అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. దీంట్లో మనకి ఈ శారీలో వచ్చిన ప్యాచ్ వర్క్ బోర్డర్ కాకుండా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి శారీలోనే మనకి డిజైన్ చేశారు. సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ టైప్ కాకుండా, అటాచ్ చేసింది కాకుండా ఇదంతా కూడా మనకి రిబ్బన్ వర్క్. ఇంతకుముందు రిబ్బన్ వర్క్ అనేసరికి కొంచెం బిగ్ బోర్డర్ టైప్లో కొంచెం సైజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమో చిన్న సైజులో వస్తుంది. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకుని ఒక లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి రిబ్బన్ వర్క్ చేస్తారు. 2 సైడ్స్ లీఫ్ అంతా కూడా. మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగో అనేది కొంచెం మందం ఉన్నటువంటి థ్రెడ్ తీసుకుని గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే, అంటే వేరే కాంట్రాస్ట్ కలర్ కాకుండా సిల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఒక మ్యాంగో డిజైన్ చేశారనమాట. అది కూడా లోపలంతా ఫిల్లింగ్ కాకుండా కొంచెం లైన్స్ లాగా ఫిల్ చేశారు. దాంట్లో మనకి బ్లూ కలర్ కుందన్స్ని ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఒక హాఫ్ నుంచి మాత్రం అంటే 2.5 మీటర్స్ తర్వాత మాత్రం ఈ కుందన్స్ అనేవి హాఫ్ నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి బ్లౌజ్ కూడా రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ దాంట్లో బ్లూ కలర్ తీసుకుని కింద హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి 2 హ్యాండ్స్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్తో ఉన్నటువంటి మ్యాంగోని డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ ఒకటి, ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే శారీ కలర్ ప్యారెట్ గ్రీన్ కాబట్టి ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2025 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా మనకి సమ్మర్ కాబట్టి ఈ శారీ వచ్చేసి సమ్మర్ షిఫాన్ శారీ అండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్లో వచ్చేసరికి పైన షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చి తర్వాత బ్లాక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి చెక్స్తో చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. చెక్స్ బోర్డర్ ఏంటంటే లైట్ కలర్ డార్క్ కలర్ ఇవ్వడం వల్ల ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది బోర్డర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక మ్యాంగో డిజైన్ చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా జరీతో ఇచ్చారు. చుట్టూ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది. ఒక మ్యాంగో షేప్ ఇచ్చారు. ఈ మ్యాంగో షేప్స్ తర్వాత మనకి అక్కడక్కడ గ్యాప్స్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా మధ్యలో గ్యాప్ ఎక్కువ కనిపించిన చోటల్లా కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ని ఇచ్చారనమాట. ఒక చోట వచ్చేసరికి పింక్ వచ్చింది, ఇంకొక చోట ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. అంటే 2 కలర్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. మిగిలిన మ్యాంగోస్ అన్నీ కూడా సేమ్ ఇదే టైప్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు ఫుల్ అంతా కూడా. కుచిళ్ళలో వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ తర్వాత అంతా కూడా మనకి శనగపిండి రంగు అని చెప్తాం కదా, ఆ కలర్స్ కాంబినేషన్లో దీనికి కూడా మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో ఎలాంటి సెల్ఫ్ డిజైనింగ్ అయితే వచ్చిందో దీంట్లో కూడా అలాగే వచ్చిందండి. మనకి చెక్స్ లాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దాని మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ని డబల్ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. మొత్తం అంటే 2.5 మీటర్స్ తర్వాత పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్ మనకి పైన కింద కూడా కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకు వస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. షోల్డర్ పార్ట్లో ఏ కలర్స్ కాంబినేషన్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సెల్ఫ్ డాట్స్తో డిజైన్ చేశారు అనమాట, పోల్కా డాట్స్ లాగా వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1055 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అనండి. ఫుల్ డిజైన్ వస్తుంది కానీ మీడియం రేంజ్లో అందరికీ అవైలబుల్ ఉండేటట్లుగా మనకి మీడియం రేంజ్లో వచ్చింది ఈ శారీ. దీంట్లో కొంచెం ఏంటంటే మనకి కంచిపట్టు ప్యూర్ కంచిపట్టులో వచ్చేసరికి మొత్తం జరీ కలర్ ఎక్కువ కనిపిస్తుంటుంది. దీంట్లో అలా కాకుండా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ మనకి మిక్స్ చేయడం జరిగింది. ఇది ఫుల్ 1 మీటర్ వచ్చింది. దీంట్లో మనకి
చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. తర్వాత ఎడ్జెస్కి బోర్డర్ వచ్చేసరికి మొత్తం ఇలా వేవ్స్ లాగా లైన్స్ తీసుకుని మిడిల్లో అక్కడక్కడ కూడా మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే ఒక బిగ్ బోర్డర్ లాగా, అంటే టోటల్ శారీ అంతా బోర్డర్స్ ఎలా అయితే ఇస్తారో పళ్ళుకి కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో మనకి డిజైన్ చేశారనమాట. ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి మనకి మంచి బ్రైట్ కలర్తోనే ఇచ్చారండి. మొత్తం టోటల్ శారీ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ ఎక్కడ యూస్ చేయకుండా మొత్తం అంతా కూడా మనకి బ్లూ కలర్స్ కాంబినేషన్లోనే ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేస్తారు. మనకి ట్రెడిషనల్ మ్యాంగోస్ ఎలా ఉంటాయో సేమ్ అదే టైప్లో మనకి దీంట్లో కూడా డిజైన్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా, అంటే ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. మిడిల్లో మనకి అంటే జరీతో పాటు కొన్ని ఫ్లవర్స్ని హైలైట్ చేశారు, కొన్ని డిజైన్స్ని. ఇంకో కొన్ని డిజైన్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ మ్యాంగో షేప్ ఏదైతే ఉందో ఒక క్రీపర్ అలాగే మ్యాంగో షేప్ అంతా కూడా మనకి జరీతో బాగా హైలైట్ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ శారీ మీద మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్తోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ వచ్చింది. సెల్ఫ్ కలర్ కాంబినేషనే వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5780 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ సీకో కొల్లం పట్టు. అంటే కొల్లం పట్టులోనే మనకి సీకో మెటీరియల్తో డిజైన్ చేస్తారు ఈ సారీ. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టోటల్ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి పళ్ళు వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి ట్రెడిషనల్ మ్యాంగోస్ని డిజైన్ చేస్తారు. అది కూడా మనకి జరీ ఎక్కువ కాకుండా ఒకటి వచ్చేసి మనకి జరీ లైన్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసరికి ఎల్లో కలర్ థ్రెడ్ లైన్ తీసుకున్నారనమాట. 2 కలర్స్ కాంబినేషన్తో ఒక మ్యాంగోని డిజైన్ చేశారు. ఎడ్జెస్కి వచ్చేసరికి ఇది కూడా మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. అంటే కొంచెం 1 మీటర్ కన్నా కూడా కొంచెం తక్కువ అనమాట. అంటే 30 మీటర్ కన్నా పైన ఉంటుంది ఇది. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైనే కానీ ఒక క్రీపర్కి అటాచ్ చేసి మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చి మళ్ళీ 2 సైడ్స్ కూడా మనకి ఒకటి వచ్చేసి జరీ లైన్, ఇంకొకటి వచ్చేసి మనకి థ్రెడ్ లైన్ని ఇట్లా ఒక వేవ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ ఓపెన్ చేసి చూద్దాము. ప్లెయిన్ మీద మొత్తం మెహందీ గ్రీన్ కలర్కి అక్కడక్కడ కూడా డార్క్ కలర్ షేడెడ్లో మనకి రైనీ లుక్ లాగా ఇచ్చారు. చిన్న చిన్న బూటీస్ ఇచ్చారండి, స్మాల్ బూటీస్. ఎందుకంటే కొంచెం ఎక్కువ హెవీ డిజైన్ వద్దనుకున్న వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. సింపుల్గా మొత్తం ప్లెయిన్గా వదిలేసేయకుండా సింపుల్గా ఒక హాఫ్ పార్ట్ అంతానేమో మనకి జరీ వచ్చింది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతానేమో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇలాగే వస్తాయి. కింద కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు స్టైలిష్గా. ఇది వచ్చేసి మనకి మరూన్ కలర్తో బోర్డర్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం పళ్ళులో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో పళ్ళు బోర్డర్స్, ఆ బోర్డర్లే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉండేటట్లు ఒకటి వచ్చేసి మనకి లీవ్స్ పార్ట్తో ఒక చిన్న ట్రీని ఇచ్చారు, దానికన్నా చిన్న ట్రీని ఇంకొకటి ఇచ్చారు. తర్వాత అట్లా మనకి ఆల్టర్నేట్ లాగా కొంచెం సైజెస్లో డిఫరెన్స్ చూపిస్తూ మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ కాకుండా మనకి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఏదైతే ఇచ్చారో బోర్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 1 సైడ్ మాత్రమే మనకి ఇలా వేవ్స్తో మనకి లైన్ ఇచ్చారు, అంటే బోర్డర్ లాగా. కానీ చాలా బాగుంది కదా కలర్స్ కాంబినేషన్ అంతా కూడా. ఇలాంటి స్పెషల్ శారీస్ అన్నీ కూడా మనకి శ్రీజాను టెక్స్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇంకా మంచి బ్యూటిఫుల్ శారీస్ కూడా ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4150 రూపీస్కి అవైలబుల్ ఉంది. 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కొల్లం పట్టు అని. ఇంతకుముందు మనం చూసిన శారీ వచ్చేసి సీకో కొల్లం పట్టు. ఇది ప్యూర్ కొల్లం పట్టు శారీ. బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. జరీ అనేది కామన్గా పట్టు అనగానే మనకి కంపల్సరీ జరీ ఎక్కడో ఒక చోట యాడ్ చేస్తూ ఉంటారు. దీంట్లో జరీతో పాటు పట్టు పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నారనమాట. దీంట్లో మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారండి. మ్యాంగో ట్రీ వచ్చింది, ఫుల్ ట్రీ అంతా కూడా మనకి మ్యాంగోతో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి ఒక బిగ్ మ్యాంగో ఇచ్చేసి చుట్టూ అంతా కూడా మనకి క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. మధ్యలో మాత్రమే ఒక డ్రాప్ లాగా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఎడ్జెస్కి బోర్డర్ వచ్చేసరికి 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి చెక్స్ లాగా వచ్చింది. శారీ కలర్ అలాగే మనకి జరీ కలర్తో మనకి చెక్స్ టైప్లో డిజైన్ చేశారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఆర్టిన్ షేప్లో ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి ఒక ట్రీ లాగా మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అంటే డబుల్ బోర్డర్ ఇక్కడ ఇచ్చారు. టోటల్ శారీకి అంతా బోర్డర్స్ ఎలా వచ్చాయో చూద్దాం. బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పింక్ కలర్తో ఒక బోర్డర్, అలాగే సిల్వర్ జరీతో ఒక బోర్డర్, గోల్డ్ జరీతో ఒక బోర్డర్. 3 బోర్డర్స్ అంటే 3 కలర్స్ కాంబినేషన్లో మనకి 3 బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు.
మిడిల్లో వచ్చేసరికి ఒక ఆర్టిన్ షేప్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి దానికి ఒక చిన్న కాడని యాడ్ చేస్తారనమాట. ఇది కూడా మనకి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, అంటే 2 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా బూటీస్ ఇలాగే దగ్గరగా వస్తాయి. ఈ శారీకి వచ్చేసి హైలైట్ ఈ బోర్డరే. మొత్తం మనకి బ్రైట్ లుక్ కనిపించేటట్టు చెక్స్ లాగా తీసుకున్నారు. ఆ చెక్స్లో కూడా మనకి మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో మొత్తం ఫిల్లింగ్తో ఒక మ్యాంగో ఇచ్చారు, చెక్స్ లాగా ఇంకొక మ్యాంగో ఇచ్చారు. ఒక చోట వచ్చేసరికి మిడిల్లో మ్యాంగోకి పింక్ కలర్ వస్తుంది, ఇంకొక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకుని దానిపై నుంచి ఒక క్రీపర్ లాగా కొన్ని ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ మిడిల్లో వచ్చేసరికి పింక్ తీసుకున్నారు, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్. ఇలాగే ఆల్టర్నేట్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేస్తారు. కానీ ఈ బోర్డరే ఈ శారీకి వచ్చేసి మనకి హైలైట్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అండి, నార్మల్గా ఇచ్చేసారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ క్రియేట్ చేశారు. మనం కావాలి అనుకున్నట్లయితే దాంట్లో ఉన్న బోర్డర్ని సెకండ్ బోర్డర్ వచ్చింది కదా మనకి జరీ కలర్స్ కాంబినేషన్లో, దాన్ని మనం ఇక్కడ ఎక్కడైనా డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. ఎలాగో మనకి మార్కెట్లో అంటే ప్యాచెస్ కూడా దొరుకుతున్నాయి, మ్యాంగో షేప్లో ఉన్నటువంటి ప్యాచెస్. పింక్ కలర్ కానీ అలా గోల్డ్ కలర్ కానీ ఏమైనా దీనికి యాడ్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ కలర్ఫుల్గా ఉంది శారీ వచ్చేసి. ఈ శారీ కాస్ట్ 7560 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కాటన్ కోటా శారీ అండి, మంచి బ్రైట్ కలర్స్, ఆరెంజ్ షేడ్. ఇది మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్స్తో అంటే అప్లిక్ వర్క్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. మ్యాంగోస్తో ఉన్నటువంటి డిజైన్ వచ్చింది మనకి పళ్ళులో. ఫస్ట్ వచ్చేసి మనకి జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ తర్వాత ఒక బోర్డర్ లాగా మనకి ఆల్ కలర్స్ మిక్స్ చేసి ఆల్ డిజైన్స్ ఉన్నటువంటి ఒక మెటీరియల్ తీసుకుని దాన్ని మనకి అప్లిక్ వర్క్ స్టైల్లో మనకి ఇక్కడ క్రియేట్ చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి ఈ శారీలో గ్రీన్ కలర్ కూడా ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం అవుట్లైన్ లుక్ ఇచ్చారు. ఇట్లా మనకి ఒక 4 బంచెస్ టైప్లో డిజైన్ చేశారు బుటీస్ లాగా. ఫుల్ శారీ అంతా కూడా మనకి బ్రైట్ కలర్స్. ఆరెంజ్కి ఎక్కువ బాగా సూట్ అయ్యే కలర్ ఏంటి అంటే మనం గ్రీన్ అనే చెప్తాం. ఈ శారీలో కూడా మనకి అదే కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డరు, తర్వాత మళ్ళీ చిన్న గ్రీన్ లైన్ ఇచ్చారు, తర్వాత గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు, గ్రీన్ కలర్. ఇలా ఆల్టర్నేట్ లైన్స్ లాగా మనకి ప్లెయిన్ బోర్డర్ని ఇచ్చారు. ఈ బోర్డర్లో మనకి ఎటువంటి డిజైన్ కూడా లేదు. ఈ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. కింద బోర్డర్ లాగా కూడా ఇదే ఇచ్చారు. మిడిల్లో మనకు ఒక లీఫ్ షేప్ తీసుకోవడం మనకి టోటల్గా చూడాలంటే మనకు ఒక లీఫ్ షేప్ వచ్చింది. ఆ లీఫ్ షేప్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక 5 మ్యాంగోస్ని ఒక బంచ్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా ఇట్లా అప్లిక్ వర్క్ మనకి టోటల్ శారీ అంతా కూడా మ్యాంగోస్తో కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది, అంటే 2.5 మీటర్స్ అంతా మనకి ఫుల్ వస్తుంది. ఆ తర్వాత అంతా మాత్రం నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ ఏదైతే ఎలివేట్ అవుతుందో ఆ పార్ట్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, చెక్స్తో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ మనకి ఈ శారీకి 2 సైడ్స్ వచ్చాయన్నమాట. ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 1225 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రాజ్కోట్ శారీ అండి. ఇది ఒక హాఫ్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్తో డిజైన్ చేస్తారు, ఇంకొక హాఫ్ వచ్చేసి బనారస్ మెటీరియల్ వస్తుంది. మనకి బోర్డర్స్ వచ్చేసరికి బనారస్ బోర్డర్స్ ఇచ్చారు. మొత్తం సర్కిల్స్ టైప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకుని మనకి హెవీ లుక్ ఉండేటట్లుగా బోర్డర్స్ డిజైన్ చేశారు. దానిపైన అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్, మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో చూసినట్లయితే టోటల్ మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ మీద మనకి గోల్డ్ కలర్తో చిన్న పోల్కా డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి 2.5 మీటర్స్ వస్తుంది. ఈ 2.5 మీటర్స్ తర్వాత మనకి టోటల్ అంతా కూడా మనకి బనారస్ మెటీరియల్తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ మనకి బ్లాక్ కలర్ కనిపించేటట్లుగా ఇచ్చారు. ఇక్కడ మనకి జరీ ఎక్కువ ఎలివేట్ అవుతుంది, అంటే కట్టుకున్నప్పుడు ఆ లంగావని స్టైల్ అనేది మనకి వేరియేషన్ చక్కగా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ పెట్టించేసుకుని రిస్ట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇది కొంచెం ప్రిల్స్ టైప్లో డిజైన్ చేయించుకునే
పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. జనరల్గా అంటే షార్ట్ స్లీవ్స్ పెట్టుకునే వాళ్ళు మనకి ఈ బనారస్ మెటీరియల్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్ పార్ట్కి ఇచ్చి మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం జరీతో ఉన్నటువంటి డిజైన్ ఉన్న మెటీరియల్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5390 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది దీంట్లో కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ అన్ని కూడా మిక్స్ చేశారు. ఇది వచ్చేసరికి ISI సిల్క్ మార్క్ ఉన్నటువంటి శారీ. శ్రీజాను టెక్స్ లో అన్ని శారీస్, పట్టులో అన్ని శారీస్ కూడా మనకి సిల్క్ మార్క్స్ తోనే వస్తాయి. దీంట్లో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, రెడ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. బేస్ కలర్ అంతా రెడ్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ వస్తుంది. ఇట్లా మనకి సర్కిల్ టైప్ లో ఫ్లవర్, అలాగే బయట అవుట్ లైన్ వచ్చేసి మనకి బాదం షేప్ తో మొత్తం ఒక 1 మీటర్ ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి లోటస్ ఫ్లవర్ ఉన్నటువంటి అంటే జరీతోనే డిజైన్ చేశారనమాట. టోటల్ గా ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తో జరీతో మాత్రమే మనకి డిజైన్ చేశారు. మనకి మొత్తం అంతా కూడా మనకి ఇట్లా ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఎడ్జెస్కి వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డ్రాప్ డిజైన్ ఇస్తారనమాట. టెంపుల్ టైప్లో స్టెప్స్ లాగా మనకి డ్రాప్ టైప్ డిజైన్ వచ్చింది. ఇది ఒక బోర్డర్ లాగా వస్తుంది. అంటే ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి పళ్ళులో ఎటువంటి ఫ్లవర్ షేప్ అయితే చూసామో బాదం షేప్, అలాగే దాని లోపల ఒక ఫ్లవర్, ఇక్కడ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ రిపీట్ చేశారనమాట. ఈ సారీకి మనకి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్లో చూసినట్లయితే మనకి ట్రెడిషనల్ కలర్స్ ఉన్న అన్ని కూడా మనకి దీంట్లో మిక్స్ చేశారు. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే లెమన్ ఎల్లోలో మనకి జరీ మిక్స్ వస్తుంది. అంటే టోటల్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి జరీ మిక్స్ చేస్తూ మనకి కలర్ థ్రెడ్తో డిజైన్ వస్తుంది. ఈ మ్యాంగో అనేది మనకి మొత్తం టోటల్గా మెరుపు అనేది ఎక్కడ కూడా మనకి షైనింగ్ అనేది లేకుండా మ్యాంగోని డిజైన్ చేశారు. దాంట్లో మనకి డబుల్ షేడ్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే క్రాస్ లైన్స్, ఆ క్రాస్ లైన్స్లో మనకి మ్యాంగోని డిజైన్ చేసుకుంటూ ఫుల్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి ఫుల్ బ్రైడల్ శారీ. బ్రొకెట్ స్టైల్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్. కాకపోతే దీనికి మనం వర్క్ చేసుకునే విధంగా ఉందండి. ఎందుకంటే మనకి రెడ్ అనేది ఎక్కువ కనిపించట్లేదు దాంట్లో డిజైన్ అనేది, కాబట్టి మనం దీనికి ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. శారీలో మనకి 3 కలర్స్ వచ్చాయి, ఆరెంజ్, గ్రీన్ అండ్ ఎల్లో. ఆ 3 కలర్స్తో ఏ కలర్తో మనం డిజైన్ చేయించుకున్న అందంగా ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు, రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 25,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి టోటల్ కోటా నెట్ శారీ అండి. ఇది మొత్తం అంతా కూడా లైట్ వెయిట్తో డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్తో వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి వైలెట్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ మీద పోల్కా డాట్స్ లాగా వచ్చింది. అది కూడా మనకి గోల్డ్ కలర్ డాట్ ఒకటి, సిల్వర్ కలర్ డాట్ ఒకటి, 2 కలర్స్తో తీసుకున్నారు. ఈ డాట్స్ డిజైన్ అనేది మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ మాత్రమే ఈ వైలెట్ కలర్ ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది. అది కూడా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. కింద మనకి గ్రీన్ కలర్తో ఇచ్చారు. పైన మనకి వైలెట్ వచ్చింది, కింద గ్రీన్ కలర్తో ఇచ్చారు. పోల్కా డాట్స్ డిజైన్తో ఉన్నటువంటి బోర్డర్ కామన్గా మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో వచ్చేసి మనకి ఒక డిఫరెంట్గా ఉందండి. ఈ బంచ్ కూడా మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక ట్రీ షేప్లో తీసుకున్నారు. దానికి మనకి సపరేట్గా లీవ్స్ పార్ట్ డిజైన్ చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఒక బంచ్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో. అంటే టోటల్గా చెప్పాలంటే మిడిల్ పార్ట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్లో అంతా కూడా మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్, అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఓన్లీ ఎడ్జెస్లో అంటే అవుటర్ సైడ్ ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ దగ్గర వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి అంటే టోటల్ శారీలో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఎలివేట్ అయ్యేటట్లుగా వస్తాయి. మిగిలిన పైన పార్ట్లో ఎట్లాగో కనిపించదు కాబట్టి ఇదంతా కూడా ఎంటీగా వదిలేసి మిగిలిన కింద పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, అంటే కింద బోర్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఆ బోర్డర్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి మనకి పైన బోర్డర్ కలర్ కాంబినేషన్ వైలెట్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. చిన్న బోర్డర్ వచ్చింది మనకి 2 హ్యాండ్స్కి వచ్చేటట్లుగా. 3,560 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మనం చూసిన టోటల్గా సారీస్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. చూసారు కదండి, కనుమ స్పెషల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. మరొకసారి మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. నమస్కారం.